సో నేను ఒకటి విన్నాను, మీరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి డైరెక్ట్ చేస్తానని ఏదో స్టోరీ చెప్పి. అదే ఇంకో ట్రాక్ అనేది అదే నాది. అచ్చా, సెకండ్ ట్రాక్ ఖాళీ ఉన్నప్పుడల్లా నడిచే ట్రాక్ అది. సో యాక్చువల్లీ వచ్చి మనకి ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు కదా, నేనే డైరెక్టర్ అయిపోయా అని చెప్పాను మీకు ఇందాక. సో ఆ డైరెక్టర్ నేనే అయిపోతే బాగుంటుంది, ఒకటేంటి నాకు ఛాన్స్ ఇచ్చేది నాకు మైండ్ వచ్చింది. దానికి కారణాలు ఉన్నాయి. నేను అసలు హైదరాబాద్కి ఎందుకు వచ్చాను, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్షన్ అనే ఉద్దేశంతో వచ్చాను. అసలు డైరెక్షన్ అని ఎందుకు చేయాలనుకున్నాను, వీటన్నిటికీ ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. అసలు నేను డాన్సర్ హైదరాబాద్ రావాలన్నా, నేను హైదరాబాద్కి ఇక్కడికి వచ్చి నేను సంపాదించాలి అన్న అన్నిటికీ కారణం వచ్చి ఒక మెయిన్ గోల్ ఒకటి ఉంది. నేను చిన్నప్పుడు నాకు ఉంటాయి 10 years 14 years ఉంటాయి. ఆ టైంలో నా ఫ్రెండ్స్ నేను సరదాగా కూర్చొని ఉన్నాం, ఒక బ్రిడ్జ్ మీద కూర్చొని ఉన్నాం, పెన్ననది బ్రిడ్జ్ పక్కనే బ్రిడ్జ్ మీద కూర్చొని ఉన్నాం. ఒక చిన్న పిల్లడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి అన్న ఇట్లో చిన్న పాప ఉంది. చిన్న పాప అంటే అవునన్నా ఉంది, రండి. సో పరిగెత్తుకుంటూ మేము వెళ్ళి అక్కడికి వెళ్ళంగానే ఓ పంది ఆ పాపని ఇక్కడ వరకు తినేసింది ఆల్రెడీ. ఒక చిన్న పాపని తినేసింది, చిన్న పాప అంతే, ఇంకా అది కూడా రాలే, కట్ చేసినానండి, అంత తినేసింది. భలే బాధేసింది నాకు చూసి, అరే ఏంటి అసలు. ఇంకా దాన్ని తీసి దాన్ని పూడ్చిపెట్టి ఒక ఫ్లవర్ పెట్టేసి పుట్టగానే పడేశారు. ఆ పిచ్చి ఫ్లవర్ ఏదో చెట్లది ఎల్లో ఫ్లవర్ దాన్ని తీసి పెట్టేసి ఏదో అనుకున్నాం మేము దువా చేసుకొని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయినాం. మేము 8 o'clock అంతా, అప్పట్లో 8 o'clock అంతా మూసేసేది. ఇప్పుడు మనం 12 వరకు అప్పుడు 8 కన్నా కానీ అన్ని లైట్స్ ఆఫ్ అయిపోతారు ఊళ్ళల్లో మొత్తం. ఊళ్ళలో ఇప్పటికీ ఆల్మోస్ట్ 8-9కి నిద్రపోతారు అందరూ. సో 7-8 కంతా మేము ఇళ్ళకి పడుకునేది. వీళ్ళందరూ 8 అయిపోయింది, వీళ్ళు వెళ్తుంటే లేదు నేను వస్తాను. నేను 11 వరకు అక్కడే ఉన్నా, అదే దాని మీద కూర్చొని ఉన్నా, ఆలోచిస్తూ ఉన్నా ఎందుకు ఆ పాపకు అలా జరిగిందని. ఇంకా ఆలోచిస్తుంటే నాకు అనుకున్న కొన్ని థాట్స్ వచ్చినాయి. ఆడపిల్ల ఉంది కాబట్టి అక్కడ పడేసారు ఆ పాపని. వీటిలన్నిటికీ అసలు ఎందుకు అంటే, ఇల్లీగల్ అయితే అబార్షన్ చేయించుకుంటారు ఫస్ట్, అబార్షన్ అయిపోతుంది. ఇల్లీగల్ అయితే లీగల్ కాబట్టి అప్పట్లో స్కానింగ్స్ లేవు కదా మనకు, లీగల్ కాబట్టి ఇది పుట్టిన తర్వాత ఆడపిల్ల అని చెప్పి పాపని వాళ్ళు పెంచలేక అది చేయలేక, సో దానివల్ల వదిలేసి ఎవరైనా తీసుకుంటారు ఎవరైనా పెంచుకుంటారు అని చెప్పి 8లో వదిలేసి వెళ్ళిపోయినారు. వీళ్ళు ఎంజాయ్ చేసేదే వీళ్ళు ఎంజాయ్ చేశారు. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది బాబు పుడతారని చెప్పి బాగా ఎక్స్పెక్ట్ చేసుకుని వాళ్ళు ఆనందంగా ఉన్నారు. పాప పుట్టిన తర్వాత అది తప్పు కాదు కదా, ఎంతైనా బ్లడ్ మీ ఇది కదా. సో దాన్ని పెంచలేకపోవడం వల్ల ఆ పాప బలైపోయింది. సో అది ఆలోచించి వీటిలన్నిటికీ కారణం ఏంటి, డబ్బు. అదే వాళ్ళు డబ్బులు గలైతే ఆ పాపను పెంచుకుంటారు. ఇది అప్పట్లో నేను ఆలోచించే విధానం. మేబీ నాకు అనిపించింది, నా 14 years నేను ఆలోచించాను. సో ఈయనన్నిటికీ డబ్బు సంపాదించాలి. డబ్బు ఎక్కడుంది అప్పుడు ఆలోచిస్తే 3 places ఉంది. ఒకటి రాజకీయంలో ఉంది, ఒకటి స్పోర్ట్స్లో ఉంది, ఒకటి సినిమాలో ఉంది. రాజకీయం మనకు పెద్దగా లేదు, ఏజ్ కాదు, అబద్ధాలు చెప్పాలా, చంపాలా, అది మన వల్ల కాదు. సో తర్వాత స్పోర్ట్స్, చదువుకో ఉండాలి. చదువు మనకు లేదు కదా, మన 3వ తరగతి కదా. సినిమాలో ఇది ఉంటే చాలు, డబ్బుతో మన చదువుతో అవసరం లేదని చెప్పి అప్పుడు ఏం చేస్తే బాగుంటుంది, ఏ ఫీల్డ్ తీసుకుందాం, డైరెక్షన్ చేస్తే డబ్బులు బాగా వస్తాయి. అప్పుడు మనం అనుకున్న విధంగా అప్పుడు నేను డిసైడ్ అయింది, డబ్బులు సంపాదించి ఒక అనాథాశ్రమం ఒకటి, ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ ఒకటి, ఒక పెద్ద హాస్పిటల్ కట్టాలి పేదల గురించి. దాని తర్వాత నేను అనుకున్నాను, నా అద్దం ముందు నేను నిలబడి నువ్వు ఏం చేసావురా అని అంటే నేను ఫలానా చేశానని నాకు నేను చెప్పుకోవడానికి, ప్రజలకు చెప్పడానికి. నువ్వు పుట్టినందుకు ఏం చేసావురా అంటే ఒక అర్థం ఉండాలని చేసిన నా మైండ్ అది. సో దానివల్ల నేను అది అప్పుడు డిసైడ్ అయిపోయినా, నేను సంపాదించి నేను ఈ కట్టాలి, ఇది చేయాలి. సో దానికి ఒక డైరెక్షన్ చేద్దాం. మనకి ఇష్టం పవన్ కళ్యాణ్ గారు బాగా ఇష్టం. సో ఆయనకే వచ్చి కథ చెప్పి ఆయనని ఒప్పించుకుందామని అప్పుడు ఆయన దగ్గర వచ్చి బాగా తిరిగాను. ఇక ఆయన 4 years తిరిగి ఆయన 4 years తిరిగి, సార్ 4 సంవత్సరాల నుంచి 4 నిమిషాలు మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నాను సార్ అనగానే ఆయన తెలుసు నేను వస్తున్నాను, చూస్తున్నాను, ఎప్పుడు ఈడు అని చెప్పి ఆయన తెలుసు. తర్వాత
ఆయన ఒకసారి కనబడి టప్పు ఆపి సార్ 4 సంవత్సరాల నుంచి 4 నిమిషాల గురించి మాట్లాడని వెయిట్ చేస్తున్నాను సార్ అన్న. వీడు ఇక్కడ కూడా పంచలేస్తున్నాడు అని అప్పుడు నాకు డేట్స్ లేవమ్మా మంచి నాకు కొంచెం డేట్స్ లేవు, తర్వాత కలుద్దాం అని వెళ్ళిపోయినాడు. దాని తర్వాత మళ్ళీ ఆయన్ని ఈ జల్సా సాంగ్ జరుగుతుంది గాల్లో దానికి డాన్సర్కి వెళ్ళాను. నేను కావాలని అరే బాబు నాకు డబ్బులు ఏమి వద్దును వేసి డూబ్లోకి వస్తాను, నువ్వు ఆల్రెడీ సగం తీసుకో నాకు అవసరం లేదు అని అంటే వాడు ఓకే అని చెప్పి వేసాడు. సగం ఇచ్చిన తర్వాత వేసాడు. సరే అని వెళ్ళి ఆయన చేస్తున్న తర్వాత ఒక్కసారిగా మా డాన్సర్స్ అందరూ వెళ్ళి మాట్లాడని చెప్పిన తర్వాత ఇంకెళ్ళి చెప్పాను సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ అని అంటే నాకు డేట్స్ లేవమ్మా 4 years డేట్స్ లేవు నాకు అన్నాడు. సార్ మీరు చేస్తారంటే 4 కాదు 8 years అయినా ఆగుతాను సార్ నేను ప్లీజ్ సార్ అని అంటే లేదమ్మా అని వెళ్ళిపోయినాడు. మళ్ళీ వెళ్ళేటప్పుడు మళ్ళీ లాస్ట్ డే సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఇంకా వెంటబడ్డ బాగా అంటే సరే ఏంటి కథ చెప్పు అన్నాడు. నేను రాసిస్తాను సార్ అన్న. రాసిస్తా అంటే ఎప్పుడు చదవాలి అంటే అవుట్లైన్ రాసి పెట్టినా ఆల్రెడీ వేరేవారితో రాపించుకున్నా. అది చూపిస్తే మొత్తం చదివి బాగుంది లైన్ బాగుంది చాలా బాగుంది చేస్తా నాకు నచ్చింది నేను చేస్తా అన్నాడు. చదువుకున్నాను అన్నాడు. లేదు సార్ అన్న. ఓకే ఎంతవరకు చదివా 3rd class సార్ అన్న. ఓకే అన్నారు. లేచి వెళ్ళిపోయినాను. షూట్ అయిపోయింది, ప్యాకప్ అయిపోయింది, ఆయన వెళ్ళిపోతున్నాడు. బయట నిలబడుకున్నా. ఇంకా అందరు చెప్తారు కదా చేస్తాం లేదు అది కారు వెళ్ళిపోయి అంత దూరం వెళ్ళిపోయి మళ్ళీ రివర్స్ అలా బ్యాక్ వచ్చి అద్దాలు దింపి జానీ అని అప్పుడు అమ్మాయి అనిపించట్టు సార్ అని అంటే లేదు కథ బాగుంది నిజంగా బాగుంది చేద్దాం ఇంప్రూవ్ చేయి వెయిట్ చేయి 3 monthsకి ఒకసారి వచ్చి కనబడతా ఉండు. షూటింగ్ జరుగుతుంటే ఇలా ఖాళీకి కూర్చోకుండా ఏం చేస్తారో వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తూ ఉండు, వాళ్ళు చూస్తూ ఉంటే నీకు ఒక ఐడియా వస్తుంది. సో ఈ విధంగా చేస్తే అప్పుడప్పుడు కనబడతా ఉండు వస్తూ ఉండు మనం చేద్దాము నీకు మాట ఇస్తున్నాను ఖచ్చితంగా చేస్తాను అన్నాడు. అనగానే అప్పుడు ఫుల్ ఎంజాయ్ చేసుకొని అంతా చేసుకొని అప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా డ్రెస్సింగ్ చేసుకుని వెళ్తూ ఈయన ఖాళీగా ఉండకు ఏదో చూస్తూ ఉండొద్దు ఖాళీ కూర్చోకు షూటింగ్ చూస్తూ ఉన్నాం చూడటం దానికి చేస్తే అయిపోయి కదా మన డ్యాన్స్ వస్తుంది కదా డ్యాన్స్ మాస్టర్ అయితే అయిపోయి కదా అని ఇంక డ్యాన్స్ మాస్టర్ ఆ త్రూ కూడా వెళ్ళింది నేను డ్యాన్స్ మాస్టర్ అది సేమ్ ఎట్ ఎ టైం బంగారు గబ్బిటి సాంగ్ పెడుతున్నారని చెప్పి తెలిసింది. సో ఈ బాగా 2 సింక్ అయింది. అప్పుడు వెళ్ళటం ఇంకా ఆ నుంచి మొత్తం మీకు జర్నీ చెప్పింది. For more videos, please subscribe to iDream. Hi, this is Sai Kripa, strength coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe iDream Media. Please do subscribe to iDream. Hello, అందరికీ నమస్కారం. నేను మీ గెటప్ శ్రీను. Please subscribe to iDream Media. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి.